ఎన్నిసార్లు చెప్పాలరా మీ అందరికి అదే చివరి రే 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 రేటు ఆ ఇష్టమైతే అమ్ముకోండి లేకపోతే తీసుకెళ్ళిపోండి. అట్టాగంటే అట్టగయ్యా, మిమ్మల్ని నమ్ముకొని పంట పండిస్తున్నాం. పక్కూరోళ్ళకి కూడా మంచి రేటు వస్తుందంట. మాకేమో 2 పూట్ల తినడానికి కూడా సాలట్లేదయ్యా. మేము ఇంక సాగు చేయలేం. ఏ కూలో నాలో చేసుకుని బతుకుతామయ్యా. అరే నీ మనవరాలు పెద్ద మనిషి అయిందంటగా, మరి దాని ఫంక్షన్కి పూలు అవసరమే కదరా. అప్పుడెలా? నీ పెళ్ళం పూజ చేయడానికి, నీ అక్క తల్లో పెట్టుకోవడానికి అన్నిటికీ పూలు అవసరమే కదరా. ఓ పని చేద్దాం, అందరినీ నా దగ్గరికి పంపించండి, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందిరా. ఓ పని చేద్దాం, ఈ పూలు తిన్నోడికి నిర్ణయించిన గిట్టుబాటు ధర కంటే డబల్ ఇస్తా. పోనీ 3 ఇస్తా. రే అవి పురుగుల ముందు కొట్టిన పూలురా, వెనకలు. రేయ్, నీకు 5 నిమిషాలే టైం ఇస్తున్నా. బాబాయ్ నీకేమైనా పిచ్చా? ప్రాణాలు మీకు తెచ్చుకోకు. వెళ్ళు. నాకు డబ్బులు కావాలి, అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నువ్వు ఆగరా. నేను తింటా బాబు, నేను తింటా. అయ్యో బాబాయ్, కూసేయ్. పువ్వులు పండించే రైతు కళ్ళలో నిప్పులు పోయించకూడదు. భూమికి అంత మంచిది కాదు. వాళ్ళకి రావాల్సిన సెటిల్ చేసి పంపించే. ఓకేనా? చెప్పట్లేదు సార్. రేయ్ అన్న, ఆ సిఐ గారికి ఫోన్ కలుపు. సార్ ఇంకొంచెం కొడితే చచ్చిపోతాడు సార్. చావంచుల దాకా తీసుకెళ్తేనే నిజాలు చెప్తారు. కొత్త కుర్రాడివి, నేర్చుకోండి అయ్యా, నేర్చుకోండి. సార్ ఫోన్. మీ ఊరొచ్చి మీ మనుషుల మీద చేసాడంటే వాడు మామూలుడు కాదు, కొత్తోడు కదా, ఇట్టే దొరికేస్తాడు. పక్కలో కూడా నెతికిస్తాలే, మీరు కూల్గా ఉండండి. ట్రైన్తో పాటు స్టేషన్ మొత్తం జల్లెడ పట్టాం మేడం. వాడు వైజాగ్లో దిగలేదు. హైదరాబాద్లో ట్రైన్ ఎక్కినోడు వైజాగ్లో దిగలేదంటే మధ్యలో ఎక్కడో దిగాడు. వెతకండి. ఈ ట్రైన్ ఏ స్టేషన్స్లో ఆగిందో ఆ ప్రతి ఊరు ఇంచి ఇంచి వెతకండి. ఎవడ్రాది? బొమ్మనిస్తే బొంబాయిలో పడతావు, తాగుబోతేదవా. నా బండే దొరికిందా నీకు? ఏంటిడు నిజంగానే పోయాడా? ఏ బాబు లేవు. హలో నిన్నే. ఏంటి కుంపతీసి చచ్చాడా? ఎవరయ్యా నువ్వు? ఈ
రాజంలో ఎప్పుడు చూడలేదు. అయ్యో, ఒళ్ళు కాలిపోతుందే. ఈ చలికి ఇక్కడే వదిలేస్తే ఈ మధ్యరాత్రి పోతాడు. అయ్యో, సూర్యేణ సయుజోషసఖ అంటుంది. ఉత్తిష్టతలే. ఏం పడుకుంటా ఎంతసేపు పడుకుంటావు? అదే తిండి, అదే నిద్ర, అదే స్నానం, అదే భోగం. సిగ్గు రావట్లేదా? పునర్దినకరణ. మళ్ళీ తెల్లారింది నీ ప్రాణం. మంగా అలా మూతి ముడుచుకోపోతే ఏదైనా పాట పాడతా పని చేసుకోవచ్చు కదా మీరు అందరూనా? ఆల్సర్ తెలియకుండా ఉంటుందా? పడుకున్నావా మళ్ళీ లేచావు తినగా. ఎంతకాలం ఇది? ఎంతకాలం మానవ? ఆలోచించు. ఈ పనులు మానవా? ఓ మానవా, ఇది ఎందుకు ఆలోచించవా? ఓ మానవా, ఉత్తిష్టత. దాన్ని ఆలోచించవాయా? మా పాట పేరంటే మిగతాది నేను పాడినా? కేను ఆహై ఆహై ఆహై. ఎవడా నువ్వు? కొంచెంలో మిస్ అయింది, లేకపోతే సత్తిగడ పావనం అయిపోయేవాడు. రేయ్ బడిరా బడిరా. అసలు ఎవడరా నువ్వు? ఇది ఏమన్నా పబ్లిక్ టాయిలెటా లేదా నేను ఏమన్నా కరెంట్ పోలే ఎత్తేసేస్తా నీ. అయినా ఎంత ధైర్యం ఉంటే ఇంట్లోకి వస్తావు నువ్వు? ఎంత ధైర్యం ఉంటే ఇంట్లోకి వస్తావు నువ్వు? అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు, అర్జెంట్ నీ అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. నువ్వు నేను మాడుతున్నాను కదా, కన్ఫర్మ్ రా. నీకుందరా రే? కన్ఫర్మ్ గా నీకుందా? నీకు లేదా? అదే రాత్రి ఏం జరిగిందో మీకు ఐడియా లేదా అంటున్నా. అది పొద్దున చెప్పాను కదా, రాత్రి ఒకడిని గుద్దేశానని. వాడే వీడు. నీ ఓవరాక్షన్ ఆపు. ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదు. ఎవరమ్మా నువ్వు? నేను ఒక అమాయకుడినండి. ఎవరన్నా పేరు అడిగితే అరవింద్ అశోకనో చెప్తారు. ఏంటి అమాయకుండా అన్నాడు? అదే నేను అనాథనండి. పని కోసం తిరుగుతూ రాత్రి కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తిరిగి పడిపోయావా? ఏదైనా గుద్దినట్టు అనిపించలేదా? గుద్దినట్టేం అనిపించలేదు, కానీ ఏదో బరువుగా గుండెల మీద పడినట్టు, పెదాల మీద. బొమ్మనిస్తే బొంబాయిలు పడతావు. అయినా నీకేమనిపిస్తే మాకేంటి? ఇప్పుడు బానే ఉన్నావుగా, బయలుదేరు. అమ్మో, నేను డీల్ చేస్తాను కదరా. కుట్టనుంటే నొరలు జివ్వమంటాయి. అమ్మో, నీకేంటి స్పెషల్ గా చెప్పాలా? 2 రోజుల నుంచి ఏం తినలేదు, బాగా ఆకలిగా ఉంది. కొంచెం తినడానికి ఏమైనా పెడితే తినేసి వెళ్ళిపోతా. సరే, అమ్మ ఒక్క నిమిషం ఆగు. ఉల్లిపాయ ముక్కేసి అమ్మ తీసుకో. తిను. థ్యాంక్స్. తిను. తినమ్మా. ఇంతకీ ఏ కరువు ప్రాంతం మీది? హైదరాబాద్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఓహో. ఏరా, నీకు హైదరాబాద్ తెలుసు కదా, అక్కడ పల్లెటూర్లు కూడా ఉంటాయా? ఎందుకుండో? నాంపల్లి, చిక్కడపల్లి, కొక్కడపల్లి ఇవన్నీ పల్లెటూర్లే కదా. అవును, హైదరాబాద్ నుంచి పని కోసం ఇక్కడ దాకా రావడం ఏంటి? పొలమన్నట్టు. అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మా నాన్న లేకపోవడంతో బాబాయ్ దగ్గరే పెరిగాను. ఆయన ఎప్పుడు క్రమశిక్షణ క్రమశిక్షణ అని రాసి రంపాన్ని పెడుతూ ఉండేవాడు. ఆయన దగ్గర నుంచి ఎలాగైనా బయటపడాలని పారిపోయి వచ్చేసాను. దయచేసి ఈ విషయం మా బాబాయ్తో మాత్రం చెప్పకండి. అస్సలు చెప్పను. అయినా నిన్ను చూస్తుంటే రాచి రంపాన పెట్టినట్టేం లేదే. నువ్వు మమ్మల్ని పెడతావు ఏమన్నా తెలుస్తుందా?